దర్శించేటప్పుడు జ్యోతిగా దర్శించాలి అని చెప్పేసి అంటారు. జ్యోతి అనేటువంటిది జ్ఞానానికి నిదర్శనం. ఆ జ్ఞానంలో మనం ఎప్పుడైతే ప్రయాణిస్తూ ఉంటామో మనందరికీ కూడా అప్పుడు స్వామి దుర్లభుడు కాకుండా మన యందు ప్రీతిపాత్రుడే, మన యందు వెంట నడుస్తూ ఉంటాడు. అందుకనే భగవంతుడు అడుగుతుంటాడు, శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతుంటాడు. 6 ప్రశ్నలు అడుగుతాడు. ఏమని అంటే, అవరం భవతో జన్మ పరజన్మ వివస్వత కథయేత ద్విజానీయం అంటూ 6 ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అవరం భవతో జన్మ, ఈ జన్మ, పరజన్మ వివస్వత, వివస్వత అంటే లేనటువంటిది, పరజన్మ లేనటువంటిది. కథయే తద్విజానీయం, ఎలా అది లభిస్తుంది అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అడిగినప్పుడు పరమాత్మ చెప్తూ ఉంటాడు. కృష్ణ, నువ్వు మాలాగే పుడతావా అని అడుగుతాడు అర్జునుడు. అప్పుడు నీ స్వభావాలని మాలాగే మరుగున పడుతాయా అని చెప్పేసి అడుగుతాడు అర్జునుడు కూడా. కర్మ మిమ్మల్ని పుట్టించినట్టు నిన్నేది పుట్టిస్తుంది అని అడిగాడు పరమాత్మని అర్జునుడు. కర్మం పండితే మేం పుడతాం కది, మరి నువ్వు ఎలా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. ఈ శరీరం మాలాగే పాంచభౌతికమేనా అని అడుగుతాడు. పాంచభౌతికం అంటే పంచభూతములతో చేరినటువంటిది. ఏమిటి పంచభూతాలు? ఈ పంచభూతములతో చేరినటువంటిది శరీరం అంతా కూడా. మన శరీరం చూసుకోవడానికి చాలా చర్మంలానే ఉంటుంది, కానీ ఒకసారి నీళ్లు పోసిలాగా గట్టిగా రుద్దితే చర్మం మీద నుంచి మట్టి వస్తుంది. అది బయట నుంచి వచ్చిన దుమ్మతులో కాదు, ఎక్కడి నుంచో వచ్చిన డస్టో కాదు, మన శరీరాన్ని నుంచి. ఎంత రుద్దుతున్నా కొద్దీ అంత మట్టి వెళ్తూ ఉంటుంది శరీరం నుంచి. అందుకని పాంచభౌతికమైనటువంటి శరీరం, పాంచభౌతికమైనటువంటి శరీరంలా మా శరీరం లాగానే నీ శరీరం కూడా ఉందా కృష్ణ అని చెప్పేసి అర్జునుడు అడుగుతున్నాడు. అలానే నువ్వు పుట్టి మాలానే నువ్వు కర్మ అనుభవిస్తావా అని అడుగుతున్నాడు పరమాత్మ. అంటూ ఓ పరీక్ష పత్రాన్ని ఇచ్చాడు, తన అవతార రహస్యాన్ని వెలువరించాడు. ఇక్కడ 4 శ్లోకాల ద్వారా. నీలాగే నా జన్మ నిజమే, నాకు జన్మలన్నీ ఎలా గడుస్తాయో తెలుసు, నీకు తెలియదు, అంతే తేడా అని అన్నాడు పరమాత్మ. అప్పుడు ఇంకో విషయం కూడా సమాధానం చెప్తున్నాడు. నేను విగ్రహంలో ఉన్నా, మనిషిగా ఉన్నా, మరెలా ఉన్నా అజత్వ అవ్యయత్వ సర్వభూతేశ్వరత్వము అనే స్వభావాలు ప్రకాశిస్తూనే పుడతాను అని చెప్పేసి అంటాడు. అజత్వము అంటే అవ్యయత్వము అనేటువంటిది 2 ఉంటాయి. అజత్వము అని అంటే దరికి రానటువంటిది, అవ్యయత్వము అని అంటే అతిగా ఉండేటటువంటిది. ఏమిటి 2 అంటే, అజత్వము ఉండేటటువంటిది ఎప్పుడు కూడా స్వామి యందు ఉండేటువంటి కళ్యాణ గుణగణాలన్నింటినీ కూడా రెండిటితో ఎప్పుడు మనిషిగా పుట్టినా రెండిటితోనే పుడతాడంట పరమాత్మ కూడా. అందుకనే చెప్పుకుంటున్నాడు స్వామి కూడా, సర్వభూతేశ్వరత్వములైన స్వభావాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. నాలో కూడా పాంచభౌతికములు అనేటువంటివి సర్వభూతములు కూడా నా యందు ప్రకాశిస్తూ ఉంటాయని చెప్పేసి చెప్పాడు. కర్మలు నాకు లేవు కనుక నాకు సంకల్పమే పుట్టుకకి కారణము, ఎవరి శాసనము కాదు అని చెప్పేసి పరమాత్మ చెప్పేశాడు. ఎవరు శాసిస్తే నేను పుట్టాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. ఒకరి ద్వారా నేను పుట్టాల్సినటువంటి లేదు అని చెప్పేశాడు పరమాత్మ. ధర్మాలు మంచి పనులు చేసేవారు లోపించి దుష్టులు పెరిగితే వారిని పీకేసి ధార్మికతను పెంచడం అవసరమని ఆ సమయంలో నేను పుడతాను అని చెప్పేసి చెప్పాడు. దానికి ఉదాహరణ వరాహావతారము, అలానే కూర్మావతారము, అలానే నృసింహావతారము, అలానే రామావతారము, కృష్ణావతారము, పరశురామావతారము, ఇలా దశావతారాలన్నీ కూడా చెప్పుకుంటాం. కానీ దశావతారాలే కాదు, ఇంకా పైన 11 అవతారాలు ఉన్నాయి కూడా. ఆ అవతారాలన్నీ కూడా మనకి తెలియదు. అవన్నీ చెప్పుకుంటూ పోతుంటే మనకి సమయం అయిపోతూ ఉంటుంది. మీ పిల్లలకి లంచ్ బాక్స్, మీ ఆయనలకి టిఫిన్ బాక్సులు పెట్టే యోగ్యత మీరు కోల్పోతారు. 10 ధర్మ పరాయణులైనటువంటి మీరు ఆ 10 ధర్మాన్ని మీరు అవలంబనం చేసినటువంటి వారు అవుతారు. కాబట్టి అంత సమయం మనకి లేదు ఇక్కడ. కాబట్టి ఇలా పరమాత్మ మనకి చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అలా అమ్మ ఇవాళ వేళ ఇలాంటివన్నీ స్వామికి ఉదాహరణగా చూపిస్తూ పదై అంటే పదై అంటే ఏమిటి? మోక్షము. ఆ మోక్షాన్ని మాకు కావాలి, ప్రసాదించు అని చెబుతూ అలానే స్వామి అడుగుతాడు అమ్మని, నీకు పదయే కావాలన్నా నేను కావాలా అని అడుగుతాడు. లేదు లేదు, పదయ అనేటువంటిది కావాలి, కానీ నువ్వు కావాలి అనేటువంటి ఈ భాషణంలో అమ్మ తెలియజేస్తూ స్వామిని పొందాలి అంటూ అలానే పదయ అనేటువంటి విషయాన్ని పెద్దలకు పంచి
నువ్వు మా యందు ఉండి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ఇవాటి వేల పాశ్రంలో అడుగుతుంది. అందుకనే స్వామి నేరుగా కూర్చొని ఇవాళ స్వామి కళ్యాణ వివరణాలన్నింటినీ కూడా ఈ పాశ్రంలో పూర్తిగా వివరించింది అమ్మ మనకి. కానీ మనకి సమయం సరిపోవడం లేదు కనుక కొంచెం కొంచెం మాత్రమే విశేషమైనటువంటి విషయాలను మాత్రమే మనం తెలుసుకుంటూ, అమ్మ ఉపదేశించేటువంటి విషయాలు మాత్రమే తెలుసుకుంటూ ముందుకు మనం ప్రయాణిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. అలానే ఇవాటి వేళ అమ్మ మనకి ప్రసాదించింది ఏమిటి, విషయం తెలియజేసింది ఏమిటి అంటే, ముందు చెప్పినటువంటి పాశ్రాలన్నిటిలోనూ ఏ విధాలైనటువంటి విషయాలు చెప్పిందో ఆ విషయాలన్నీ మనకి చెప్పడం ద్వారా ఇవాటి వేళ పాశ్రంలో అవన్నీ అనుకరిస్తే ఇవాటి వేళ పాశ్రంలో చెప్పినట్టుగా స్వామే మనం ఎందుకు ఉండి మన ముందు కూర్చొని మనకేమి కావాలో అడిగి తను తెలుసుకొని తనే తీరుస్తాడు అనేటటువంటి విషయాన్ని సూచిస్తూ ఉంది ఇవాటి వేళ పాశ్రంలో. కనుక మనము ఇవాటి వేళ పాశ్రంలో అమ్మ నేరుగా పరమాత్మతో పరై మోక్షము కావాలి అని అడుగుతూ, స్వామి నీ యందు మేము కూడా ఉండాలి అని చెప్పి అడుగుతూ అమ్మ ఉపదేశిస్తుంది, మనకి తెలియజేస్తుంది వాటి వేళ పాశ్రంలో. మనం ఇకపై రేపటి పాశ్రంలో నుంచి రేపు ముక్కోటి ఏకాదశి యొక్క పర్వదిన సందర్భంగా ఉండేటువంటి విషయాన్ని, అలానే పాశ్ర విశేషాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. ఆ రెండింటి సమయం చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అది కూడా మనకి సమయం ఉంటేనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేని పక్షాన మరుసటి రోజైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. విన్నారు కంటే ఈరోజు 9th Jan 2025 థర్స్డే. రేపు వైకుంఠ ఏకాదశి. రేపు వైకుంఠ ద్వారం చూస్తున్నారు కదా, ఈ ద్వారాన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా సంవత్సరానికి ఒక రోజున. వీక్షించండి రేపు అందరూ.